గైస్ వెల్కమ్ బ్యాక్ టు విక్కీ వ్లాగ్స్. టుడే టాపిక్ ఏంటంటే అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం ఎలా, నేను ఎలా తీసుకున్నాను, నేను తీసుకున్న స్టెప్స్ ఏంటి మీతో అయితే షేర్ చేసుకుంటాను. మనకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే మనకు ఫస్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే పాస్పోర్ట్, I-20, I-94, స్టేట్ ఐడి ఆర్ లీజ్ డాక్యుమెంట్ అయితే కంపల్సరీ ఉండాలి. లీజ్లో మనం ఉన్నా లేకపోయినా పర్లేదు, ఆ డాక్యుమెంట్ అయితే కావాలి అడ్రస్ ప్రూఫ్ కోసం. వన్స్ మనం ఈ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత మన దగ్గరలో ఉన్న డిఎంవీకి అయితే వెళ్ళాలి. ఈ డిఎంవీ లొకేషన్ ఎలా చూసుకోవాలంటే మ్యాప్స్లో మనం డిఎంవీ అని కొట్టినామంటే మన నియర్ బై లొకేషన్స్లో ఎక్కడైతే డిఎంవీ ఉంటుందో అక్కడ నియర్ బై చూపిస్తుంది, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక లైన్ ఉంటుంది, మనం రిజిస్టర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ ఏదైనా. సో రిజిస్టర్ చేసుకోవడానికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి మన పాస్పోర్ట్ అయితే ఇవ్వాలి. పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత మన డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత మనకు అడుగుతాడు ఎందుకు వచ్చారంటే, మనం ఏం చెప్పాలంటే మనకు ఫస్ట్ డ్రైవింగ్ టెస్ట్ వచ్చాం కదా, సో ఫస్ట్ డ్రైవింగ్ టెస్ట్కి వచ్చాం, ఇదే ఫస్ట్ టైం అని చెప్పినట్టయితే మనకు ఒక సిస్టమ్ అలాట్ చేస్తాడు. ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళాలి. సిస్టమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మనకి హలో నమస్కారం ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎగ్జామ్కి వచ్చేది డ్రైవింగ్ టెస్ట్కి ఫస్ట్ 2 స్టెప్స్. ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసరికి రోడ్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టెప్ 1 గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ 1 గురించి అయితే మాట్లాడుకుందాం. స్టెప్ 1 వచ్చేసరికి దీనిలో 2 సెక్షన్స్ కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది ఎగ్జామ్. ఫస్ట్ సెక్షన్లో ఏంటంటే 14 out of 12 మార్క్స్ రావాలి. బిలో 12 వచ్చినా మనం ఫెయిల్ అయినట్టే. ఈ ఫస్ట్ సెక్షన్లో ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి అంటే సైన్స్ ఉంటాయి కదా, లెఫ్ట్ అండ్ రైట్ టర్న్ అనే సైన్స్ ఉంటాయి కదా, ఈల్డ్ స్టాప్ ఇట్లా. సో ఆ వీటితోడైతే ఆబ్జెక్టివ్ టైప్ మనకి ఎగ్జామ్ ఉంటుంది. వన్స్ నువ్వు ఫస్ట్ సెక్షన్ పాస్ అయితే సెకండ్ సెక్షన్కి ఎంటర్ అవుతావు. సెకండ్ సెక్షన్లో ఏముంటుంది అంటే సేమ్ మన ఫస్ట్ సెక్షన్లో ఎలాగైతే ఉన్నాయో ఆబ్జెక్టివ్ టైప్ సేమ్ అలానే ఉంటాయి. దీంట్లో 50 మార్క్స్కి 40 మార్క్స్ కంపల్సరీ రావాలి. బిలో 40 వచ్చినా మనం ఫెయిల్ అయినట్టే, 40 వచ్చినా పాస్ అయినట్టే. సో వన్స్ నీకు 40 మార్క్స్ వచ్చిన తర్వాత నువ్వు పాస్ అయినట్టే ఎగ్జామ్, నీకు రిజల్ట్ అనేది అప్పుడే వస్తుంది. వన్స్ నువ్వు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మనం ఎక్కడైతే డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళి నేను ఎగ్జామ్ పాస్ అయినా అంటే అతను ఫోటో తీసుకుంటాడు మనల్ని. మనం ఏదైతే ఫోటో తీసుకుంటాడో అదే ఫోటో మనకి ఇన్స్ట్రక్షన్ పర్మిట్ డ్రైవింగ్ లైసెన్స్లో వస్తుంది. అప్పుడు మనకి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనం అప్పుడు ఒక కౌంటర్ నెంబర్ ఇస్తాడు. ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనము ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్ దగ్గర ఆల్ఫాబెటికల్ ఒక వర్డ్స్ అయితే ఉంటాయి, ఆ వర్డ్స్ అడుగుతాడు. ఆయన ఏమైతే అడుగుతాడో అది మనం చెప్పాలి, దాంట్లో చూసుకుంటాం. చెప్పిన తర్వాత 2 లైట్స్ బ్లింక్ అవుతాయి, లెఫ్టా రైటా 2 లైట్స్ అని అడుగుతాడు. సో వన్స్ నువ్వు అది చెప్పి పాస్ అయినట్టయితే నీకు ఫీ ఉంటుంది. అప్పుడు ఫీ పే చేయాలి ఇన్స్ట్రక్షన్ పర్మిట్కి. $25 to $30 ఉంటుంది బేస్డ్ ఆన్ స్టేట్ని బట్టి. సో వన్స్ నువ్వు పే చేసిన తర్వాత నీకు ఒక వైట్ పేపర్లో మనకి ఇన్స్ట్రక్షన్ పర్మిట్ అయితే ప్రింట్ తీసిస్తాడు అప్పుడే. సో అది ప్రింట్ తీసుకున్న తర్వాత మనకి ఇస్తాడు కదా, విత్ ఇన్ 7 to 10 days లోపల మనం ఇచ్చిన అడ్రస్ ప్రూఫ్కి మనకి ఇన్స్ట్రక్షన్ పర్మిట్ అయితే ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ పర్మిట్ వచ్చేసరికి ఇట్లయితే ఇస్తాడు. సో మనకి ఇన్స్ట్రక్షన్ పర్మిట్ డెలివరీ అయిన తర్వాత నెక్స్ట్ డే కూడా మనము రిజిస్టర్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు రోడ్ టెస్ట్ కోసం. ఆ రోడ్ టెస్ట్ పాస్ అయిన తర్వాత మనకి రెగ్యులర్ లైసెన్స్ వస్తుంది. రెగ్యులర్ లైసెన్స్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో అయితే రోడ్ టెస్ట్ గురించి ఎలా ఉంటుంది, రోడ్ టెస్ట్ ఏంది, ఏమేమి అడుగుతారు రోడ్ టెస్ట్లో అండ్ రూల్స్ ఏంటి అని అయితే మీతో షేర్ చేసుకుంటాను. మ్యాక్సిమం వీలైతే వీడియో తీసి నన్ను ఏం అడిగారు రోడ్ టెస్ట్కి అది మీతో షేర్ చేసుకుంటాను.